నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్ చూస్తే పాతపట్నం మండలం దామరస్వ గ్రామంలో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో ఘనంగా నవమి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దంపతులు తన కుమారుడు సాయి గణేష్ దంపతులతో పాటుగా 21 మందికి పైగా దంపతులతో ఘనంగా సీతారాముల కళ్యాణంని వైభవంగా జరిపించారు. అనంతరం నియోజకవర్గ నలుమూలల నుంచి వేడుకలకు విచ్చేసిన సుమారు 10,000 మంది పైగా భక్తులకు మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నడిబొడ్డున వెలసిన శివాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. సాయంత్రం శివాలయం పురవీధుల దేవాలయం చుట్టూ స్వామివారిని ఊరేగించుకుంటూ ప్రత్యేక అలంకరణ ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు భారీగా పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో పొదిలిలో కల్తీ ఆహారంతో చాలా మంది ఇబ్బందికి గురై ఆసుపత్రులు పాలవుతున్నారని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ ఆరోపించారు. ఇక రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కల్తీతో ఇప్పుడు ఏం తినాలన్నా ఏం తాగాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రకరకాల సూపర్ 6 అవన్నీ చెప్పారు. సరే, ప్రజలకు మీరు ఎలా తయారు చేశారంటే, బాబోయ్ మాకు సూపర్ 6 వద్దు, మాకు ఏమీ వద్దు, మాకు స్వచ్ఛమైన నీరు ఇవ్వండి, స్వచ్ఛమైన పాలు ఇవ్వండి, స్వచ్ఛమైన ఆహారం మాకు అందించండి అని ప్రజలు మిమ్మల్ని ప్రాధాయపడేలా చేసుకున్నారు. నిజంగా చాలా గొప్ప పని చేశారు. ఇలా మీరు ప్రజారోగ్యంని పక్కన పెట్టి ఇంకొక విషయం ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆరోగ్యశ్రీ అనేది ఒక మహత్తర కార్యక్రమం. ఎంతో మంది పేదలకి ఉపయోగపడి ఎన్నో, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ యొక్క స్కీము మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఎంతో మందికి, కొన్ని లక్షల మందికి ఈరోజు ఆరోగ్యదాతగా ఉంటే, ఆరోగ్యశ్రీకి కూడా మీరు సుమారు 3,500 కోట్ల పెండింగ్ బకాయిలు పెట్టి ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేయడంలో దీని యొక్క ఉద్దేశం ఏంటనేది నాకు తెలియడం లేదు. ఇక మీదనైనా సరే నేను సూటిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇంకా మిగిలిన వారు ఎవరైతే ముఖ్యమైన పదవుల్లో ఉన్నారో వారు ఈ యొక్క ప్రజారోగ్యం మీద దృష్టి సారించకపోతే చాలా గొప్ప పని చేశారు. ఇలా మీరు ప్రజారోగ్యంని పక్కన పెట్టి ఇంకొక విషయం ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన ఆవశ్యకత
సాలూరు పట్టణంలోని నాయుడు వీధిలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక భక్తి శ్రద్ధల మధ్య జరిగిన ఈ కార్యక్రమం ప్రాంతీయ భక్తులను ఆకట్టుకుంది. ఈ పవిత్ర కళ్యాణాన్ని అల్లు జగదీశ్వరరావు, సుధారాణి, అల్లు శంకర్రావు, పద్మావతి, గొర్ల అశోక్, పవని, కిర్లా మోహన్, పుష్పవతి దంపతుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడు వీధి కమిటీ ఆధ్వర్యంలో సీతమ్మ వారి సారెను తిరువీధిలో సంగీత వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఇక అనంతరం నాయుడు వీధి రామాలయంలో వేద మంత్రోచ్చరణల నడుమ సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక కళ్యాణ మహోత్సవాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలయ్యారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు నాయుడు వీధి రామాలయ కమిటీ సభ్యులు సమగ్ర ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. వరారోహాయ నమః వసుంధరాయ నమః మోదారంగాయ నమః హరిణ్యాయ నమః మాలిన్యాయ నమః దండనగత్యాయ నమః శ్రద్ధేయ నమః శ్రౌమ సౌమ్యాయ నమః రూపేశగతానందాయ నమః నవదుర్గాయ నమః. ఒక్కొక్కడికి గుర్సి ఇవ్వండి. నైవేద్యం నీలకంఠ మృత్యుంజయ సామసత్యాన్ని వర్షించామి అమృతమస్తు అమృతోప అరకేల కదలిపలు నివేద్యామి. కొంచెం నీళ్లు చల్లండి. అమృతాభిధానం హస్తరక్షాయామి పాదరక్షాయామి. తాంబూలం కూడా పెట్టండి. నాభ్యాస ఇంద్రక్ష. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణం మండలంలో శ్రీరామ నవమి సందర్భంగా రామాలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, కళ్యాణోత్సవాలు నిర్వహించారు. ఇక శుక్రవారం రాత్రి రామాలయాలలో భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ప్రధాన కూడలిలో శ్రీరాముని చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి భక్తులకు పానకం, పెసరపప్పు, మజ్జిగ పంపిణీ చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన రామాలయాలు. ఇక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక శ్రీరామ నవమి సందర్భంగా సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నివాసాయ రామచంద్రాయ మంగళం లక్ష్మీంద్రమలోక నారాయణః నారాయణ ఏవేదకం సర్వం యద్భవతం యశ్చ భవ్యం నిష్కలా నిరంజనా నిర్వకల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణః న తద్వితీయాశ్చ గచ్చతో పాదాల గోవింద అయోధ్యరాముల పాదాల గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి, మల్కీపురం మండలాల చిరు పవన్ కళ్యాణ్ చరణ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు శుభ సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో రామ్ చరణ్ ఉపాసన పేరు మీదుగా హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ్ చరణ్ పేరున రాజోలు మనోవికాస కేంద్రంలో భోజనాలు ఏర్పాటు చేశారు. అంతర్వేదిలో కేక్ కటింగ్, అక్కడ ఉన్న పేదలకు సుమారు 50 దుప్పట్లు పంచడమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ బైరా నాగరాజు, రావి మురళి, బుజ్జి, నాగు, చరణ్, కానూరి బాబీ, మాజీ ఎంపీటీసీ వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెగా పవర్ స్టార్ శ్రీ కొణిదెల రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సకినేటిపల్లి, మల్కీపురం చిరు సేవా సమితి ఆధ్వర్యంలో రాజోలు వివేకానంద మనోవికాస కేంద్రంలో దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారండి. రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వీళ్ళని పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నిన్ను రేళ్లు వర్దిల్లాలని దేవుడు ప్రార్థిస్తున్నాము. ఈ అన్నదానం ఏర్పాటు చేసిన వీరి అభిమానులు
సకినేటిపల్లి మల్కిపురం చిరు సేవా సమితి వారు చేసుకుంటూ వీరి కుటుంబాలు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దేవుడు ప్రార్థిస్తున్నాము. మరొకసారి రామచరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. నమస్తే. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గం ఉయ్యూరులో బొల్లా నాని యూత్ ఆధ్వర్యంలో ఘనంగా హైందవ శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లా నాని మాట్లాడుతూ నేటి తరానికి శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడన్నారు. ఒక భర్తగా, ఒక అన్నగా తండ్రికిచ్చిన మాట కోసం అరణ్యవాసం చేసిన శ్రీరాముడు యుగపురుషుడని ఆయన పేర్కొన్నారు. రాముడు యుగపురుషుడు, ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా మా కోసం అరణ్యవాసం చేసిన వ్యక్తి. శ్రీరాముడు నేటి సమాజానికి ఆదర్శ వ్యక్తి. ఎంతకాలమో రామాయణం చెప్పుకుంటా పోయినా కానీ యువతంతా రాముడిని ఆదర్శంగా తీసుకుని రాముడి బాటలో నడవాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. అందరికీ దైవభక్తి ఉండాలి, అందరికీ హిందుత్వం మీద మంచి హిందుత్వం ఉండాలి అందరికీ. జై శ్రీరామ్. రాముడు యుగపురుషుడు, ఒక భర్తగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా మా కోసం అరణ్యవాసం చేసిన వ్యక్తి. శ్రీరాముడు నేటి సమాజానికి ఆదర్శ వ్యక్తి. ఎంతకాలమో రామాయణం చెప్పుకుంటా పోయినా కానీ రాముడు యుగపురుషుడు, ఒక భర్తగా, ఒక కాకినాడ జిల్లా బ్రహ్మపురి గ్రామంలో సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులైన శ్రీ షిరిడి సాయినాథుడు రామవధుయోగి శ్రీ సీతారాంభవ ఆశీస్సులతో శ్రీ సాయిబాబా మాస్టర్ ఆధ్వర్యంలో నిరంతర నామ సంకీర్తన జరిగింది. ప్రజలందరి అభ్యున్నతి కోసం మహామంత్రాన్ని 49 రోజుల పాటు అహోరాత్రములు నిరంతర నామ సంకీర్తనగా శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ శాస్త్రములో ఘనంగా పూర్తి చేసినట్లుగా సాయిబాబా మాస్టర్ తెలిపారు. ప్రతిరోజు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 200 మంది భక్తులు ఈ సంకీర్తనలో పాల్గొని తరించారన్నారు. షిరిడి సాయిబాబా సత్సంగ ధార్మిక సేవా సమితి బ్రహ్మపురి మరియు గోశాల ఆధ్వర్యంలో గత ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి సాయి రామనామ సప్తసప్తాహ అఖండ నామ సంకీర్తన మహాయజ్ఞం ఎంతో భక్తి పారవశ్యంతో నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తుంది. ఈ మహాయజ్ఞం శ్రీరామంతో పూర్తయ్యే విధంగా ప్రారంభం జరిగింది. రేపు ఉదయం 6 గంటలకల్లా ఈ మహాయజ్ఞం పూర్తవుతుంది. అది దాదాపు 30-40 గ్రామాలు సత్సభ్యులందరూ కూడా భక్తి పారవశ్యంతో 49 రాత్రులు 49 పగళ్ళు అక్కడ నామ సంకీర్తనలో పాల్గొని భక్తి పారవశ్యంతో కార్యం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మరి శ్రీరామ సందర్భంగా మరి అవధూత మహాయోగి సీతారాంబాబు గారి యొక్క అద్భుతం నిర్వహించినటువంటి పవిత్ర గోదావరిలో వెలిసినటువంటి సీతారాం మందిరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నియోజకవర్గ స్థాయిలో పండగలా నిర్వహించాలని పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఈ నెల 29న జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి గ్రామంలో పసుపు జెండా రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నేతలను గౌరవించుకోవడం ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమన్నారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ నివాళులర్పించాలని పేర్కొన్నారు. ఇక టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కోరారు.
మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎంఆర్పీఎస్ బృందం పరామర్శించారు. బస్సు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మీద, బస్సు యాజమాన్యం మీద కఠినమైన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, క్షతగాత్రులకు జరిగిన నష్టానికి తగినట్లుగా వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంఎస్పీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు తొరటి ఆనంద్ మాదిగ, ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు నీలపాటి రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి గర్నెపూడి వినయ్ మాదిగ పాల్గొన్నారు. రాయవరం గ్రామం వద్ద జరిగినటువంటి ఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తీవ్ర దిగ్భ్రాంతిని కలిగజేసే ఘటనగా మేము భావిస్తూ బాధిత కుటుంబాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన, మందకృష్ణ మాదిగ గారి పక్షాన నివాళులు అర్పిస్తూ ఇలాంటి ఘటనను మరోసారి జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీరామ నవమి కళ్యాణ తంతులను జరిపిన టీడీపీ సీనియర్ నాయకులు మాతిరెడ్డి భాస్కర్ రావు దంపతులు ఇక కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం జగన్నాథపుర గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు మాతిరెడ్డి భాస్కర్ రావు దంపతులు ఘనంగా చేపట్టారు. ఈ సీతారాముల వారిని గ్రామోత్సవం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపి కుటుంబ సమేతంగా శ్రీరాముడుకు సీతమ్మకి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి ఫల పుష్పతీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ సీతారాముల కళ్యాణ ముత్యాల తలంబ్రాలతో అయ్యవార్లు హాజరై అశేష భక్త జనసందోహం మధ్య అంగరంగ వైభవపేతంగా కనుల పండుగగా నిర్వహించారు. పూర్వం నుంచి వచ్చిన ఆచార ప్రకారంగా శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయడం జరుగుతుంటుంది. ఈ సంవత్సరం మాతిరెడ్డి భాస్కరరావు గారు, శ్రీమతి జయలక్ష్మి ఆధ్వర్యంలో, దంపతుల ఆధ్వర్యంలో మా గ్రామంలో సీతారామ కళ్యాణం గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు ఇది మూడవసారి సీతారామ కళ్యాణం జరిపించడం జరిగింది. ఇక్కడ ఈ కళ్యాణానికి మాతిరెడ్డి భాస్కరరావు, జయలక్ష్మి వీళ్ళు ఇక్కడ సీతారామ కళ్యాణం పూజ చేసి ఈ పెళ్లి కార్యక్రమం అంతా కూడా సక్రమంగా ఏ ఆటంకం లేకుండా మంచిగా జరిగింది. ఈ సీతారాముల వారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని వాళ్ళని భాస్కరరావు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో శ్రీరామ నవమి వేడుకలు వాడవాడలా ఘనంగా చేపట్టారు. ఇక టీడీపీ పార్టీ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు కుటుంబ సమేతంగా శ్రీరాములకు సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి ఫల పుష్పతీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణంని ముత్యాల తలంబ్రాలతో కన్నుల పండుగగా నిర్వహించారు. సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించిన భక్తులకు ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందన్నారు. జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య చెప్పి ఈ రోజు మన కోటనందూరు గ్రామంలో భక్తులందరూ ఇచ్చేసి రాముల వారికి
ప్రసాదం స్వీకరించి మరి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుతున్నాం. చీరాల నియోజకవర్గం వేటపాలెం రైల్వే స్టేషన్ వద్ద గతంలో నిర్మించిన ఫ్లైఓవర్ స్టేషన్ కు 130 మీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఫ్లైఓవర్ ఎక్కి ప్లాట్ఫామ్లకు చేరుకునే లోపే రైళ్లు బయలుదేరుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై గూడ్స్ రైలు ఎక్కువసేపు నిలిపివేయడం వల్ల ప్రయాణికులకు మరింత ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. ఇక రాత్రి వేళల్లో ఫ్లైఓవర్ పై అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ ను స్టేషన్ కు సమీపంలో కొత్తగా నిర్మించాలని, అలాగే భద్రతా చర్యలు పెంచాలని రైల్వే అధికారులకు ప్రజలు కోరుతున్నారు. దూరంలో ఉందండి. ఇక్కడేమో గూడ్స్ పెడుతున్నారు ఫస్ట్ లైన్లోనే. ఎవరన్నా గబ్బాన్లో వెళ్ళాలంటే, అవతలకి వెళ్ళాలంటే తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఆ బ్రిడ్జి కాడేమో కొద్దిగా పొద్దుపోయిన కానీ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు దయచేసి బ్రిడ్జి ఇక్కడ దగ్గరలో కడితే వెళ్ళడానికి కానీ అందరికి కూడా బాగుంటుంది. దగ్గర వార్ బ్రిడ్జి దూరం అయిపోయింది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కొంచెం ముందుకు పెడితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. ఈ ఫస్ట్ లైన్లో గూడ్స్ ట్రైన్ ఆగుతుంది, 4 రోజులు దాకా ఉంటుంది. దానివల్ల దానికి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అందుకని మీరు దయచేసి ఈ ప్లాట్ఫామ్ని, బ్రిడ్జిని కొంచెం ముందుకు కట్టారు స్టేషన్ దగ్గరికి. దయచేసి మధ్యలోకి టికెట్ కౌంటర్ దగ్గరికి మార్చి మా యొక్క విన్నపాన్ని మార్చమని అడుగుతూ ఉన్నాము. ఇక్కడ తరచుగా గూడ్స్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నెలల తరబడి పెడుతూ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. టికెట్ ట్రైన్ వచ్చే టైంలో కరంగా ఉన్న ప్రయాణికులకి మీరు ఆలోచించి ఈ ఫ్లైఓవర్ని దగ్గరకు మార్చాలని, తర్వాత ఈ ఫ్లైఓవర్ వల్ల తాగుబోతులు కానీ చాలా అసభ్యకరమైన పనులు జరుగుతున్నాయి. వాటిని కొంచెం అరికట్టాలంటే మీ ఫ్లైఓవర్ మార్చాలి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో వేగి గోపీనాథ్ దంపతులు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రైతు సంఘం, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించారు. 5వ రోజు గ్రామంలో మహిళలంతా శ్రీ సీతారాముల వారిని ఊరేగింపు నిర్వహిస్తారు. ఎడ్ల బండ్లపై వివిధ రకాల వేషధారణలతో సీతారాముల వారిని ఊరేగించి శ్రీ పుష్పయాగ కార్యక్రమాన్ని జరిపిస్తారని నిర్వాహకులు తెలిపారు. జై శ్రీరామ్. అది కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం అండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా బొద్దవరం గ్రామంలోనే శ్రీరామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో మా ఊరు మొత్తం పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ రామరాజ్యం అంటే రామాలయం లేని ఊరు లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే జనాలు లేకపోయినా రామాలయం ఉన్న ఊరు ప్రతి ఊర్లోనే ఉంది. ప్రతి ఊరిని కూడా ఈరోజు అంగరంగ వైభవంగా ఆ రామాలయంలోనే శ్రీరామనవమి జరిగింది. 4 సంవత్సరాలు చేసాము. ఈ సంవత్సరం 5వ సంవత్సరంతో 5వ సప్తాహం జరుగుతుంది. కాబట్టి అంటే ప్రజా క్షేమం కోసం, గ్రామమే కాదు రాష్ట్రం మొత్తం క్షేమం కోసం అని చెప్పేసి మేము ఈ కార్యక్రమం తలపెట్టిన ఈ 5వ సంవత్సరం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలను భక్తులు తిలకించారు. కళ్యాణం అనంతరం స్వామివారి జయపజయాలను భక్తులకు తెలియజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమంలో గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెచ్చుకోండి. ముందుగా మీ శ్రీమతి గారు కూడా వేయండి. సహస్రపరమాదేవి శతమూలాది సూత్రవతీ జయ సమేత విశ్వక్సేన ప్రసాదం ఆచరణం అని చెప్పినప్పుడు మీ దగ్గర ఉద్దరంతో నీరు స్వామిని చూపించి ఆ కాల్పాస్ మీద కానీ అరిగడంలో కానీ వదిలిపెట్టండి. నేను చెప్తాను 3 పర్యాయాలు. ఆ 3 పర్యాయాలు చెప్పినప్పుడు అందులో వదిలిపెట్టండి.
ఏలూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పలు రామాలయాల్లో శ్రీరామ నవమి మహోత్సవాలను నిర్వహించారు. శ్రీ సీతారాముల మహోత్సవానికి ఆయా కమిటీల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రత్యేక పూజలు చేశారు. పలు రామాలయాల్లో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, శ్రీరామచంద్రుని పెండ్లి కుమారుడు చేట, అలాగే పుణ్యహావచనం, అంకురారోహణం, ధ్వజారోహణం వంటి పలు పూజా కార్యక్రమాలు వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంగి పండు, నాయకులు సరిది రాజేష్, రెడ్డి గౌరీశంకర్, ఎట్రెంచి ధర్మేంద్ర, బోండా రామునాయుడు, ఇక బెజవాడ నాగభూషణం, జనసేన రవి, కొండల ప్రసాద్ భక్తులు పాల్గొన్నారు. అందరిపై ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మరి ఇక్కడికి రావటం, ప్రతి సంవత్సరం కూడా మీ అందరి యొక్క ఆశీస్సులు మరి యొక్క రాముల వారి యొక్క దివ్యాన్ని మా పైన చాలా అదృష్టంగా భావిస్తూ మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వెంటనే రెడ్డి అప్పలనాయుడు గారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ప్రతి సంవత్సరం కూడా వారు మన దేవాలయానికి వస్తున్నారు. మనం ఏదైనా కార్యక్రమం అడిగితే దానికి సహకరిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించమని ఆ సీతమ్మ వారిని, రాముల వారిని, లక్ష్మణ స్వామిని, ఆంజనేయ స్వామిని, విశ్వేశ్వరుని అందరినీ కూడా కోరుతున్నాము. అదే విధంగా ఇప్పుడు ఒక శుభవార్త, ఆ ఖాళీ జాగాలో ఈవేళ మేమందరం నలుగురం కూర్చుండేటప్పటికి ఆ ఖాళీ జాగాలో కూడా ఒక షెడ్ వేయాలి. ఆ షెడ్ వేస్తే దాన్ని వంటశాల కింద ఉపయోగిస్తాం కుదురుతుందని డిస్కస్ చేసుకుంటుంటే ఎంతైతే అంత ఖర్చు నేను పెట్టుకుంటానని ముందుకు వచ్చిన మన ప్రభాకర్ ని, రెడ్డి అప్పలనాయుడు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. హైదరాబాద్లోని విద్యానగర్లోని వైదేహి నివాస్ గోల్డెన్ ఫార్మ్స్ లో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సీతారాముల పల్లకి సేవ, శోభయాత్ర గ్రాండ్ గా చేపట్టారు. వైదేహి నివాస్ గోల్డెన్ ఫార్మ్స్ నివాసితులతో పాటుగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. వంశీకులు